హాయ్ గైస్, ఈ వీడియోలో రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీరు కనుక గ్రాండ్ లీగ్స్కి టార్గెట్ చేయాలనుకుంటే ఈ వీడియో మాత్రం చూడండి. ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎలా క్రియేట్ చేసుకుంటే మంచి ర్యాంక్స్ వస్తాయి, మ్యాచ్ ఎలా జరగబోతుంది, ఏ ప్లేయర్ ఎలా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి, మొత్తం అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. కంపల్సరీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ అనేది మనకి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. ఇది రాజస్థాన్ హోమ్ గ్రౌండ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రాజస్థాన్ ఇప్పటిదాకా 4 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్లోని విన్ అవ్వడం జరిగిందన్నమాట. అది కూడా చాలా క్వాలిటీగా అండ్ మంచి పెర్ఫార్మెన్స్తో చేసి విన్ అవ్వడం జరిగిందన్నమాట. అండ్ మనకి గుజరాత్ చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 5 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్లో మాత్రం విన్ అయ్యి 3 మ్యాచెస్లో ఓడిపోవడం జరిగిందన్నమాట. గుజరాత్ చూసుకున్నట్లయితే కొంచెం ఇంజరీస్ అయితే మనకి ప్రాబ్లం ఉందన్నమాట గుజరాత్కి. ఎందుకంటే మనకి డేవిడ్ మిల్లర్ మంచి బ్యాట్స్మెన్, మంచి మిడిల్ ఆర్డర్ అండ్ టాప్ క్వాలిటీ బ్యాట్స్మెన్ అయితే మనకి ఇంజరీ కారణంగా ఇంకొక 2 to 3 మ్యాచెస్ అయితే మనకి ఇంకా అవైలబుల్గా ఉండే అవకాశం లేదు. సో దాని ద్వారా మనకి ఇక్కడ కేన్ విలియమ్సన్ వస్తారన్నమాట. కేన్ విలియమ్సన్ కూడా చాలా క్వాలిటీ బ్యాట్స్మెనే. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే వృద్ధిమాన్ సాహా కూడా అవైలబుల్గా లేడన్నమాట ఇంజరీ కారణంగా. ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా చూద్దాం. అండ్ ఆల్సో మనకి అజ్మతుల్లా ఒమ్రజే మనకి ఆఫ్ఘనిస్తాన్ క్వాలిటీ ఆల్రౌండర్ లాస్ట్ మ్యాచ్ కూడా ఇంజరీ కారణంగా ఆడలేదన్నమాట. తన ప్లేస్లో స్పెన్సర్ జాన్సన్ తీసుకొచ్చారు. సో ఈ మ్యాచ్లో అతను అవైలబుల్గా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో కొన్ని చేంజెస్ అయితే చేస్తారు ఈ మ్యాచ్కి గుజరాత్ అయితే మనకి. అండ్ రాజస్థాన్ నుంచి అయితే ఎలాంటి చేంజ్ ఉండే అవకాశాలు లేవు. సో మొత్తం ప్లేయర్ టు ప్లేయర్ అనాలిసిస్తో పాటు టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కెప్టెన్స్ ఎలాంటి ప్లేయర్స్ వస్తారు, మ్యాచ్ ఎలా జరగబోతుంది, పిచ్ ఎలా బిహేవ్ చేయబోతుంది అంతా ఒకసారి ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఒక 10 minutes అయిందన్నమాట పోస్ట్ చేసి, మీరు కూడా టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అయిన తర్వాత ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అంతా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం ఇలాంటి నేను చెప్పే కెప్టెన్స్లోనే మ్యాక్సిమం కెప్టెన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ దాని తర్వాత మన యూజర్స్ కూడా, మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ యూజర్స్ కూడా మన టీజీ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని చాలా అమౌంట్ అయితే విన్ అవుతున్నారన్నమాట. మంచి ర్యాంక్స్ వస్తున్నాయి చూసుకోవచ్చు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ అమ్మ. మన టీజీ సాఫ్ట్వేర్ మెయిన్ టార్గెట్ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ మనీ విన్ అవ్వడం అన్నమాట. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ మన సాఫ్ట్వేర్లో మనం ఎక్కువ ప్రమోట్ చేసేది కూడా అదే. ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకోకండి. ఎందుకంటే స్మాల్ లీగ్స్ ఉంటుంది, ఒక 500 పెట్టాలి, 500 విన్ అయితే 1000 వస్తుంది, లేకపోతే మొత్తానికి పోతుంది. అది గ్రాండ్ లీగ్స్ అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ అమౌంట్స్ ఎలా విన్ అవ్వాలి అనే దాని మీద నడుస్తుంది అన్నమాట మొత్తం. సో మన యూజర్స్ కూడా చాలామంది విన్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మంచి కంటెస్ట్లు కూడా మనం మన టెలిగ్రామ్ ఛానల్లో సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ 619 మెంబర్స్ ఉంటారు, 619 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ వస్తే 10K వస్తుంది అన్నమాట, 19 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెర్ టీమ్కి. సో అలాగే 5 రూపీస్ ఉంది, ఇక్కడ 5 రూపీస్ 3000 స్పాట్స్ ఉంటాయి. 3000లో ఫస్ట్ వస్తే 12,000 వస్తుంది. ఇలాంటివే కాకుండా కొంచెం బిగ్ అమౌంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 20,000 స్పాట్స్ ఉంటుంది, 5 రూపీస్ ఫస్ట్ వస్తే 80,000. ఇవి కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చవు అన్నమాట. కొంతమంది ఏంటంటే ఒక టాప్ వచ్చిన వాళ్ళకి వస్తుంది కదా, మిగతా వాళ్ళకి రావు కాబట్టి ఇలాంటి మంచి కాదనుకుంటారు అన్నమాట. కొంతమంది ట్రై చేసుకునే వాళ్ళకి ఇవి కూడా బాగుంటాయి. సో అది చెప్తున్నాను అన్నమాట. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ అమౌంట్ విన్ అవ్వాలంటే ఇవి కూడా బాగుంటాయని చెప్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, 6,000 స్పాట్స్ 1 lakh రావాలంటే 19 రూపీస్ పెట్టుకుని టార్గెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవనే కాదు, ఇంకా చాలా మంచి కంటెస్ట్లు ఉన్నాయి డ్రీమ్ 11లో కానీ వేరే ఫ్యాంటసీ అప్లికేషన్స్లో కానీ. గ్రాండ్ లీగ్ ట్రై చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే నేను చెప్తున్నాను అన్నమాట. స్మాల్ లీగ్ అయితే నేను ఎక్కువ ప్లే చేయను, మొత్తం గ్రాండ్ లీగే ఎక్కువ ఉంటుంది. సో ఇదన్నమాట మనకి టీజీ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి, ఈ మ్యాచ్కి టీమ్స్ మీకు టీజీ సాఫ్ట్వేర్ లేకపోతే ఎలా ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫస్ట్గా నేను మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అన్ని మ్యాచెస్ ఉంటాయి కదా, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, కబడ్డీ. ప్రతి టీం కూడా డ్రీమ్ 11లోకి కాపీ అయిపోద్ది అన్నమాట వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మీరు చూసి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి టీం కూడా కాపీ అయిపోతుంది. అండ్ ఇక్కడ రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వికెట్ కీపర్ సెక్షన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సంజు శాంసన్, జాష్ బట్లర్ అండ్ వృద్ధిమాన్ సాహా అన్నమాట. సో వృద్ధిమాన్ సాహా ప్లేస్లో మనకి ఒకవేళ సాహా ఫిట్గా లేకపోతే బి శరత్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బి శరత్ కూడా 2 down వస్తున్నాడు అన్నమాట. సాహా అయితే ఓపెనర్ వస్తాడు అండ్ బి శరత్ అయితే లాస్ట్ మ్యాచ్లో 2 down వచ్చాడు. సో కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్లేయరే, ఒకవేళ వృద్ధిమాన్ సాహా ప్లేస్లో శరత్ ఆడినా సరే. సో ప్రస్తుతానికి అయితే మొత్తం ముగ్గురిని సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ బ్యాటింగ్లో చూసుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళు చూసుకుంటే సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు, జాష్ బట్లర్ కూడా లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేశాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. ఇదే పిచ్ మీద
చేశాడు. సో ఇక్కడ మనకి బ్యాటింగ్లో కూడా చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్, జైస్వాల్, సుదర్శన్ అండ్ హెట్మేయర్, కేన్ విలియమ్సన్ అండ్ విజయ్ శంకర్, జురెల్ అండ్ ఎస్ దూబే. సో మొత్తం 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారన్నమాట. సో 8 బ్యాట్స్మెన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ ఓపెనర్ వస్తాడు, జైస్వాల్ ఓపెనర్ వస్తాడు అండ్ సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్ ఓపెనర్ వచ్చాడన్నమాట. సాహా లేకపోవడం వల్ల, లేకపోతే 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ సిమ్రన్ హెట్మేయర్ అయితే మనకి 5 డౌన్ కానీ 4 డౌన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ జురెల్ తర్వాత వస్తున్నాడు అన్నమాట. ధ్రువ్ జురెల్ తర్వాత వస్తున్నాడు అండ్ ధ్రువ్ జురెల్ అయితే మనకి 3 డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ముందైతే రాజస్థాన్ రాయల్స్ అశ్విన్ని 3 డౌన్ కూడా పంపించారన్నమాట. కాకపోతే లాస్ట్ మ్యాచ్ పంపించలేదు. సో అది మనకు చెప్పలేము, అది మ్యాచ్ నరని బట్టి పంపిస్తారు. సో దాని తర్వాత ఇక్కడ మనకి కేన్ విలియమ్సన్ 2 డౌన్ వస్తాడు అండ్ విజయ్ శంకర్ అయితే ఫెయిల్ అవుతున్నాడు అన్నమాట. విజయ్ శంకర్ ప్లేస్లో ఒకవేళ మనోహర్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట, ఒకవేళ చేంజెస్ చేయాలనుకుంటే. లేకపోతే మనకి విజయ్ శంకర్తోనే ఆడించే అవకాశాలు ఉన్నాయి, చూద్దాం అది లైనప్స్ తర్వాత. అండ్ ఎస్ డూబే మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ మనకి లాస్ట్ మ్యాచ్ అయితే 5 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు బ్యాటింగ్ రాలేదన్నమాట. అప్పటికే మ్యాచ్ అయితే అయిపోయింది. సో డ్రాప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎస్ డూబేని డ్రాప్ చేసుకోవచ్చు, శుభమ్ డూబేని. సో ఇక్కడ 8 బ్యాట్స్మెన్స్ ప్రస్తుతానికి అయితే సెలెక్ట్ చేశాను అందరినీ. దాని తర్వాత రియాన్ పరాగ్, అశ్విన్ అండ్ తివాటియా. సో ఇక్కడ అమర్జే, ఒకవేళ అమర్జే ఫిట్గా ఉంటే అమర్జే వస్తాడన్నమాట. అమర్జే ఫిట్గా లేకపోతే స్పెన్సర్ జాన్సన్ని ఆడించే అవకాశాలు ఉన్నాయన్నమాట గుజరాత్ సైడ్ నుంచి. సో ప్రస్తుతానికి అయితే స్పెన్సర్ జాన్సన్ని సెలెక్ట్ చేసుకుందాం, వీళ్ళు ముగ్గురు. దాని తర్వాత బౌలింగ్లో చూసుకున్నట్లయితే రషీద్ ఖాన్, ట్రెంట్ బోల్ట్, చాహల్. సో మ్యాక్సిమం అమర్జే ఆడే అవకాశాలు అనమాట. అమర్జేని సెలెక్ట్ చేసుకుందాం అండ్ స్పెన్సర్ జాన్సన్ని మామూలుగా సెలెక్ట్ చేసుకోవద్దు. మ్యాక్సిమం లైనప్స్ తర్వాత మనకు తెలుస్తుంది, కానీ అమర్జే ఆడే అవకాశాలు ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి బౌలర్స్లో చూసుకున్నట్లయితే మోహిత్ శర్మ, బర్గర్ అండ్ అవేష్ ఖాన్ అండ్ నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్ అండ్ దాని తర్వాత నల్కండే. సో మొత్తం 12 ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇక్కడ 9 బౌలర్స్ ఉన్నారు అండ్ 4 ఆల్రౌండర్స్ ఉన్నారు, 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారు అండ్ 3 వికెట్ కీపర్స్ ఉన్నారు కదా. సో కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్ మీద చెప్తున్నాను అనమాట. ఫిక్స్డ్ అంటే ఏ ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేస్తామో ఆ ప్లేయర్స్ ప్రతి టీంలోని వస్తారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కేన్ విలియమ్సన్ అనేది మంచి నమ్మకం ఉందన్నమాట. ఈ మ్యాచ్ అట్లీస్ట్ 30 రన్స్ అయితే మినిమం కొడతాడని. సో నేను కేన్ విలియమ్సన్ ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో గుర్తుపెట్టుకోండి, బ్యాట్స్మెన్ని ఫిక్స్ చేసుకోవడం అనేది అంత మంచిది కాదన్నమాట. బౌలర్స్ నన్ను నమ్మచ్చు, కానీ బ్యాట్స్మెన్ ఒక మంచి బాల్ వస్తే అవుట్ అయిపోతే మొత్తం ఆ ప్లేయర్ పాయింట్స్ అనేవి తక్కువ ఉంటాయి కదా. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. నేనైతే నా ప్రెడిక్షన్ ప్రకారం ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ అయితే కేన్ విలియమ్సన్ అండ్ దాని తర్వాత సంజు శాంసన్ కూడా ఫిక్స్డ్ ప్లేయర్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే వికెట్ కీపింగ్ చేస్తున్నాడు అన్నమాట. వికెట్ కీపింగ్ ద్వారా ఒక 20 పాయింట్స్ వచ్చినాయి, ఒక బ్యాటింగ్లో ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ వచ్చినా మినిమం 40 పాయింట్స్తో మనకి డ్రీమ్ టీంలోకి వచ్చేస్తాడు. అంటే టాప్ టీంలోకి నార్మల్ ఒక ప్లేయర్ కింద వస్తారు. కాబట్టి సంజు శాంసన్ ఫిక్స్ చేసుకోవచ్చు. వికెట్ కీపింగ్ చేస్తున్నాడు అండ్ బ్యాటింగ్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు కాబట్టి రిస్క్ తీసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం కేన్ విలియమ్సన్ అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు ఎన్ బర్గర్, నేనైతే నా ప్రెడిక్షన్ ప్రకారం ఎన్ బర్గర్ నేనైతే ఫిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట. మంచి బౌలర్ అండ్ ట్రెంట్ బోల్ట్ లాగే చాలా మంచి బౌలర్. అండ్ ట్రెంట్ బోల్ట్ కన్నా ఎన్ బర్గర్ అయితే మనకి డెత్ ఓవర్స్లో కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎన్ బర్గర్ని నా ప్రెడిక్షన్ ప్రకారం ఫిక్స్ చేసుకుంటున్నాను. ఎన్ బర్గర్ అండ్ కేన్ విలియమ్సన్ అండ్ మీరు ఇంకా కావాలితే ఇక్కడ రషీద్ ఖాన్ కానీ నూర్ అహ్మద్ని కానీ కూడా మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. నూర్ అహ్మద్ 4 ఓవర్స్ వేస్తాడు, రషీద్ ఖాన్ 4 ఓవర్స్ వేస్తాడు. బ్యాటింగ్ కూడా కొంచెం ఆడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరు లెవెల్ ఒకరిని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం అయితే ఎన్ బర్గర్ అండ్ కేన్ విలియమ్సన్ నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. మనకి ఇంకా మీకు సజెషన్స్ కావాలంటే మన సాఫ్ట్వేర్లో సజెషన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు సజెషన్స్ కూడా చూసుకోవచ్చు మీరు. శుభ్మన్ గిల్, బట్లర్, జైస్వాల్ అండ్ సంజు శాంసన్. సో ప్రస్తుతం అయితే నేను కేన్ విలియమ్సన్ అండ్ ఎన్ బర్గర్ని చేసి కంటిన్యూ చేస్తున్నాను. సో కంటిన్యూ చేసిన తర్వాత కెప్టెన్ ప్లేయర్స్ చూసుకోవచ్చు. మన సాఫ్ట్వేర్ ఆల్రెడీ సజెస్ట్ చేస్తుందని చెప్పాను కదా. టాప్ 8 చూడండి ఇక్కడ. సో టాప్ 8ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ యాడ్ చేసేస్తాను 8 మెంబర్స్ని. సరే, ఇక్కడ గిల్, బట్లర్, ఎస్ఎస్వి జైస్వాల్ మంచి ఫామ్లో అయితే లేడన్నమాట. కాకపోతే చాలా రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ల్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ రియాన్ పరాగ్ని మీరు ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. కెప్టెన్ నుంచి వైస్ కెప్టెన్లో పెట్టుకోండి. కెప్టెన్ నుంచి పెట్టుకోకపోయినా పర్లేదు అనుకుంటున్నాను, ఎందుకంటే 2 డౌన్ వస్తాడు. మంచి ఫామ్లో ఉన్నాడు, చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నాడు. రిస్క్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ సుదర్శన్ ఓపెనర్ వస్తాడు. ట్రెంట్ బోల్ట్ మంచి బౌలర్. ఎస్ఎస్వి చాహల్ మంచి బౌలర్ అండ్ డెత్ ఓవర్స్ కూడా వేస్తున్నాడు. యాడ్ చేస్తాను. దాని తర్వాత ఎక్స్ట్రాగా నేను ఏంటంటే రషీద్ ఖాన్ కూడా కెప్టెన్ ప్లేస్లో పెట్టుకుంటాను అండ్ ఎన్ బర్గర్ని అండ్ మోహిత్ శర్మని కూడా కెప్టెన్ ప్లేస్లో పెట్టుకుంటాను అన్నమాట. సో కంటిన్యూ చేస్తున్నాను. అండ్ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే 12 ప్లేస్ని మన సాఫ్ట్వేర్ సజెషన్ 12 ప్లేస్ నెంబర్ 1 అన్నమాట. వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోండి.
సరిపోతుంది. సో వీళ్ళందరూ కాదు. మీరు ఇక్కడ అశ్విన్ కూడా అక్కడ వైస్ కెప్టెన్లో పెట్టుకోవచ్చు. అండ్ ఒమర్జే కనుక ఆడితే ఒమర్జేని కెప్టెన్స్లో పెట్టుకోండి కంపల్సరీగా. ఒమర్జే ఆడకపోతే వైస్ కెప్టెన్లో పెట్టుకోకండి. ఒమర్జే కనుక బ్యాటింగ్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బోత్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ కూడా పెట్టుకోండి. సో కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ 5-6 అండ్ 6-5 సెలెక్ట్ చేస్తాను. ఈ రెండు కాంబినేషన్స్ కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ పర్సంటేజ్ స్ట్రాటజీ మన సాఫ్ట్వేర్ ఏమైతే సజెస్ట్ చేస్తుందో బ్లైండ్గా సెర్చ్ చేసుకోండి. చాలా మంచిగా సజెస్ట్ చేస్తుంది. పర్సంటేజ్ స్ట్రాటజీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎంత ఇంపార్టెంటో మీకు తెలియదు, ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్. సో 4-7, 5-6 అండ్ 6-5. సో ఒక 1 సెకండ్. ఓకే, సో అలా 6-5 తీసేసేయండి. సో 4-7 అండ్ 5-6 ఈ రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ ఆన్సర్ అయితే సెలెక్ట్ చేస్తున్నా, క్రియేటేజ్ దాంతో వెళ్ళిపోండి. కంటిన్యూ చేస్తాను. అండ్ కాంబినేషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మనకి ఇక్కడ 3 వికెట్ కీపర్స్ ఉన్నారు, అండ్ 8 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, అండ్ 4 ఆల్రౌండర్స్ ఉన్నారు, అండ్ 9 బౌలర్స్ ఉన్నారు కదా. సో నేను ఏం చెప్తానంటే 4-6 పెట్టుకోండి ఇది. సో అండ్ వికెట్ కీపర్స్ 1-2 పెట్టుకోండి, లేకపోతే 1-3 కూడా పెట్టుకోవచ్చు. ముగ్గురు మంచి క్వాలిటీ వికెట్ కీపర్స్ ఉన్నారు కదా. ఒకవేళ సాహా ఆడకపోతే 1-2 పెట్టుకోండి. దాని తర్వాత ఆల్రౌండర్స్ చూసుకోవచ్చు, 1-3 పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ బౌలర్స్ చూసుకోవచ్చు, 3-7 పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత కంటిన్యూ చేసేయండి. యాడ్ చేసేస్తే మొత్తం అన్ని కాంబినేషన్స్ ఇక్కడ సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట, మంచి మంచి కాంబినేషన్స్ అన్నీ. దాని తర్వాత కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ 12 టీమ్స్ క్రియేట్ చేసుకుందాం. సో మీకు ఎన్ని టీమ్స్ కలితే అన్ని టీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇవన్నమాట చాలా హై క్వాలిటీ టీమ్స్ ఇవన్నీ. మన సాఫ్ట్వేర్ అనేది అన్ని విధాల అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుని క్రియేట్ చేసుకున్న టీమ్స్ అన్నమాట. ఇది మీకు ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకోవడం వల్ల మంచి విన్నింగ్స్ వస్తాయి. ప్లస్ మీ టైం అనేది చాలా సేవ్ అవుతుంది, కన్ఫ్యూజన్ అనేది తగ్గుతుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకా రిస్క్ తీసుకోవాలన్నమాట. రిస్క్ తీసుకోవడానికి భయపడితే మాత్రం మీరైతే విన్ అవ్వలేరు. మీరు తక్కువ టీమ్స్ కదా క్రియేట్ చేసేది, 10 టీంలు 15 టీంలు 20 టీంలు క్రియేట్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోవాలి కంపల్సరీగా. కొంచెం ప్రెడిక్షన్ అనేది బాగా చేసుకోవాలి, వర్క్ అనేది బాగా చేసుకోవాలి, అప్పుడే విన్ అవుతారు బిగ్ అమౌంట్స్. సో ఇప్పుడు మీరు క్రియేట్ అయిన ప్రతి టీం కూడా మన సాఫ్ట్వేర్ నుంచి డ్రీమ్ లెవెన్కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ కాపీ టు డ్రీమ్ లెవెన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే వెంటనే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ట్రాన్స్ఫర్ టు డ్రీమ్ లెవెన్ అని. దాని మీద క్లిక్ చేస్తే వెంటనే డ్రీమ్ లెవెన్లోకి టీం అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ వెళ్ళిపోయిన టీంని మీరు ఈజీగా పిక్ దిస్ టీమ్ మీద క్లిక్ చేసుకొని సేమ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఆల్రెడీ హైలైట్ చేస్తాం కదా, వాటి మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే టీం అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఇదన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.